లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు కానీ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీటన్ని ఎలా చూడాలి? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 జాబితాలు ప్రకటించి 94 అసెంబ్లీ సీట్లు ఒకసారి, 34 ఒకసారి 128 మంది అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఇంకొక 11 మందిని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంకా ఒక 5 స్థానాలు మాత్రం ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దాదాపుగా 90% పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మేము అభ్యర్థులను ప్రకటించాం. మీరు అన్నట్టు కొంతమంది సీనియర్ నాయకులకి కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దేవినేని ఉమామహేశ్వరరావు మరి 4 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా, మరి వారి కుటుంబం జిల్లాలో ఎంతో సేవ చేసినటువంటి కుటుంబం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు దేవినేని ఉమామహేశ్వరరావు. దేవినేని ఉమామహేశ్వరరావును కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడటం జరిగింది కొద్ది రోజుల క్రితం. నాకు తెలిసి దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉండే వ్యక్తి. ఎందుకంటే ఎంతో డిసిప్లిన్డ్గా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, మంత్రిగా ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. పార్టీ కూడా ఆయనకి ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం కల్పించడం ఖాయం. ఆ రకంగా అదేవిధంగా మరి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన చాలా సీనియర్ వ్యక్తి, ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ పైన ఆయన ఎన్నో సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఆయనకి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. దాదాపు 13 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులని ప్రకటించడం జరిగింది. విజయవాడ నుంచి మరి గత 2 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేశినేని చిన్ని గారికి అవకాశం కల్పించడం, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, అనేక రకాలుగా ఆయన సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దానికి గుర్తింపుగా మరి చిన్ని గారికి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం. ఈసారి మొత్తం కూడా సామాజిక సమీకరణలో అలాగే గెలుపు గుర్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈసారి సీట్లు కేటాయించారని కూడా చెప్పు పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్ననే మనం చూసాం వైఎస్ఆర్సీపీ జాబితా చూస్తే దాదాపు 50 మంది తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్లకు సీట్లు ఇచ్చుకున్నాడు. రాయలసీమలో అయితే మరీ దుర్మార్గంగా 51 జనరల్ సీట్లు ఇచ్చుకున్నాడు. రాయలసీమలో అయితే మరీ దుర్మార్గంగా 51 జనరల్ సీట్లు ఉంటే 41 సీట్లు తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. ఇంకా ఈయన బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల గురించి ఏం మాట్లాడతారండి? ఇవాళ తెలుగుదేశం పార్టీ మేము జనరల్ సీట్లో కూడా ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ స్థానం ఉంది, పుట్టా మహేష్ యాదవ్ గారికి అవకాశం ఇచ్చాం, ఒక బీసీ. కాబట్టి ఆ రకంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎప్పుడు కూడా ఒక పెద్దపీట వేస్తూనే ఉన్నాం. బీసీలని అగ్రమాగాన పెట్టి మేము రేపు ఎన్నికలకు వెళుతూ ఉన్నాం. మొన్ననే ప్రత్యేకంగా ఒక బీసీ డిక్లరేషన్ కూడా మేము ప్రకటించడం జరిగింది. 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీకి 4,000 రూపాయల పెన్షన్ కూడా మేము ప్రకటించాం. కాబట్టి సామాజిక న్యాయాన్ని అది పదవులు కేటాయించడంలో కానివ్వండి, వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానివ్వండి, అన్నిట్లోనూ కూడా అగ్రభాగాన ఉండే తెలుగుదేశం పార్టీ. ఇవాళ మా పార్టీ జాబితా చూసినా కూడా మీకు అదే అర్థమవుతుంది. ఇవాళ నర్సరావుపేటలో ఒక బీసీ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, ఆయన ఒక బీసీ. ఏలూరులో ఒక బీసీ క్యాండిడేట్కి ఇచ్చాం. అట్లా ఇవన్నీ కూడా అంటే జనరల్ స్థానాల్లో కూడా అంటే బీసీలకి, బలహీన వర్గాలకు మేము ప్రాధాన్యతనిచ్చి అటువంటి వారికి మేము అభ్యర్థులుగా నిలబెట్టినటువంటి స్థానాలకు అభ్యర్థులు జాబితా